హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు నేను బీఈడీలోని తెలుగు మెథడాలజీకి సంబంధించిన బోధనా శాస్త్రం అవగాహన బోధనా పద్ధతుల మీద కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అన్నవి ఇప్పుడు చెప్తానండి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అన్నమాట. డిఎస్సిలోని కంపల్సరీగా వస్తాయి. నేను ఈ తెలుగుకి సంబంధించిన చాలా మటుకు ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి ముందు క్లాసుల్లో చెప్పానండి. ఆ వీడియో లింక్ అన్నది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం డిఎస్సికి ఎంతో ముఖ్యమైన బోధనా శాస్త్రం అవగాహన తెలుగు బోధనా పద్ధతుల గురించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందామండి. ఈ బోధనా శాస్త్రం అవగాహన మీద ఆల్రెడీ ఒక వీడియో చేసానండి, బిట్స్. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇప్పుడు బిట్స్లోకి వెళ్ళిపోదామండి. విద్యా బోధన దార్శనికతతో కూడుకున్నది. అదార్శనికతను చేరుకోవాలంటే ఎన్నో అంశాలు దృష్టిలో ఉండాలి. ఆ అంశాలనే లక్ష్యాలు అంటాము. వీటిని ఎన్ని రంగాలుగా వర్గీకరించారంటే 3 రంగాలుగా వర్గీకరించారండి. నెంబర్ 1 ఆన్సరు. విద్యా బోధన లక్ష్యాలను వర్గీకరించాలని 1948లో ఎక్కడ జరిగిన అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ సభలో నిర్ణయించారు. బోస్టన్లో నిర్ణయించారండి. సెకండ్ 1 ఆన్సరు. 1948లో బోస్టన్లో జరిగిన అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ సభలో వర్గీకరించిన విద్యా బోధన లక్ష్యాలను గుర్తించండి. జ్ఞానాత్మక రంగం అవుతుంది, భావేశ్వర రంగం అవుతుంది, మానసిక చలనాత్మక రంగం కూడా అవుతుందండి. ఈ పైవన్నీ కూడా అవుతాయి. 4ది రైట్ ఆన్సరు. జ్ఞానాత్మక రంగాన్ని వర్గీకరించింది ఎవరు? బెంజమిన్ ఎస్ బ్లూమ్ అండి. సెకండ్ 1 ఆన్సరు. జ్ఞానాత్మక రంగాన్ని వర్గీకరించింది బెంజమిన్ ఎస్ బ్లూమ్ కాగా భావావేశ రంగాన్ని వర్గీకరించింది ఎవరు? డేవిడ్ ఆర్ క్రాత్వాల్ అనమాట. నెంబర్ 1 ఆన్సరు. విద్యా బోధన లక్ష్యాల్లో 3వది అయినటువంటి మానసిక చలనాత్మక రంగాన్ని వర్గీకరించింది ఎవరు? ఎలిజబెత్ సింప్సన్ అండి, మరియు ఆర్హెచ్ దవే. థర్డ్ 1. జ్ఞానాత్మక రంగంలో లేని లక్ష్యాన్ని గుర్తించండి. అభిరుచి అండి. థర్డ్ 1 ఆన్సర్. భావావేశ రంగంలో చేర్చబడిన లక్ష్యాలు ఏవి? అభిరుచులు, వైఖరులు, అభినందన ఇవన్నీనండి చేర్చబడ్డాయి. 4ది ఆన్సరు పైవన్నీ. ఈ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగంలో చేర్చబడిన లక్ష్యాన్ని గుర్తించండి. నైపుణ్యం అండి. నెంబర్ 1 ఆన్సరు. దేశంలోని ప్రాథమిక స్థాయి విద్యార్థులందరూ ప్రావీణ్యం పొందవలసిన అంశాలను కనీసంగా నిర్ధారించి తద్వారా విద్యలో గుణాత్మకతను సాధించడానికి ఎవరి అధ్యక్షుని నిపుణుల సంఘాన్ని నియమించారు? ఆర్హెచ్ దవే అధ్యక్షుడు అండి. 4th 1 ఆన్సరు. నియమిత కాలంలో విద్యార్థుల్లో విద్యా విషయంగా అభ్యసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలనే కనీస అభ్యసన స్థాయిలు అంటారు. వీటి ఆధారంగా ఎన్ని భాషా నైపుణ్యాలు గుర్తించారు? 9 అండి. థర్డ్ 1 ఆన్సరు. కింది వాటిలో భాషా ప్రతిపాదికను గుర్తించబడిన నైపుణ్యాలను గుర్తించండి. భాషలో శ్రవణము, స్వయం అధ్యయనము, భాషణం, లేఖనం ఇవన్నీ అన్నము, ప్రాయోగిక వ్యాకరణము ఇవన్నీ కూడా అవుతాయి. 4th 1 ఆన్సరు. అధ్యయన అభ్యసన సమయాల్లో సందేహాలు రావడం సహజం. అలాంటి సందర్భాల్లో సందేహ నివృత్తికి ఉపయోగపడే పుస్తకాలను ఏమంటారు? పరామర్శ గ్రంథం అని అంటారండి. సాధారణమైన ఉపాధ్యాయులకు మార్గదర్శి బోధనాభ్యసన ప్రక్రియకు ప్రాతిపదిక అయిన పుస్తకం ఏది? పాఠ్యపుస్తకం అండి. విద్యార్థులు స్వయంగా అభ్యసనం చేయడానికి, స్వీయ మూల్యాంకనానికి, స్వీయ వర్గీకరణకు ఉపయోగించే పుస్తకాలు ఏవి? అభ్యసన పుస్తకం అండి. థర్డ్ 1 ఆన్సరు. బోధనా అభ్యసనకు ఆయుధంగా వాడుకోబడే గొప్ప అభ్యసన వర్ణం ఏది? బాల సాహిత్యం అండి. నెంబర్ 1 ఆన్సరు. భాషా పాఠ్య ప్రణాళికను ప్రభావవంతంగా బోధించడానికి ఉపయోగపడే అభ్యసన వనరులను గుర్తించండి. స్వీయ అభ్యసన సామగ్రి, బాల సాహిత్య, భాషా ప్రయోగాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నిఘంటువులు, అభ్యసన పుస్తకాలు పైవన్నీ కూడా అవుతాయి. పిల్లలు స్వతంత్రంగా ఆలోచిస్తూ స్వీయ అవగాహనతో జ్ఞాన నిర్మాణం జరగడానికి వీలుగా రూపొందించిన కార్డుల ద్వారా అభ్యసించే కార్యక్రమం పేరు ఏమి? స్నేహబాల్ అండి. భాషాంశాలను అభ్యసించడానికి ఉపయోగపడే అభ్యసన వనరులను గుర్తించండి. ఇవన్నీ కూడా అవుతాయండి. సెల్ ఫోను, టెలివిజన్, కంప్యూటరు పైవన్నీ అవుతాయి. 4th 1 ఆన్సర్. ఈ క్రింది వానిలో అభ్యసన సామగ్రి వనరులను ఉపయోగాలు గుర్తించండి. అభ్యసన సామగ్రి విద్యార్థి కేంద్రంగా ఉంటుంది, పరిశీలన శక్తి పెరుగుతుంది, చేయడం ద్వారా అభ్యసనం సాధ్యపడుతుంది. ఇవన్నీనండి పైవన్నీ. ఇవండి తెలుగు బోధనాభ్యాసనం
అవగాహన మీద ముఖ్యమైన ప్రశ్నలు. ఇవి ఏపీ డిఎస్సిలోని తప్పకుండా కొన్నైనా వస్తాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.